అందరికీ నమస్కారము. ఈరోజు కార్తీక సోమవారము. శివునికి ఎంతో ఇష్టమైన కార్తీక సోమవార వ్రత కథ విన్నవారికి మహాశివుని కైలాస లోక ప్రాప్తి కలుగుతుందని పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ వ్రత కథ విన్నా చదివిన శివుడి అనుగ్రహం వెంటనే లభిస్తుంది. కార్తీక మాసంలో సోమవారం చాలా విశిష్టమైనది. సోమవార వ్రతం చేసిన వారికి, వ్రత కథ విన్నవారికి పుణ్యం లభిస్తుందని, కైలాసలోత ప్రాప్తి కలుగుతుందనేది యథార్థం. స్కాంద పురాణంలో కార్తీక సోమవార వ్రతమ మహిమను వివరించబడి ఉంది. యమునా నదీ తీరంలో ఉన్న దేశానికి చిత్రవర్మ అనే రాజు నాయకుడుగా పాలన చేసేవారు. చిత్రవర్మ రాజుకి 8 మంది కుమారులుగా జన్మించినారు. ఆ కుమారుల తర్వాత ఒక పుత్రిక కలిగింది. 8 మంది కుమారుల తర్వాత ఒక పుత్రిక కలగటంతో ఆమెను ఎంతో ప్రీతిగా ప్రేమతో చూసుకునేవారు. ఆ సమయంలోనే రాజు జ్యోతిష్య పండితులను పిలిచి ఆమె యొక్క జాతకాన్ని బట్టి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో పరిశీలించారు. ఆ పండితులు ఈ రాజకుమారి అన్ని సౌభాగ్యాలతో జీవిస్తుంది, అందువలన ఈమెకు సీమంత అనే పేరు పెట్టవచ్చని చెప్పటం జరిగింది. ఈమె గొప్ప స్త్రీ అవుతుందని, సరస్వతీదేవి వలె అన్ని కళలలోనూ నైపుణ్యం సాధిస్తుందని, మంచి సౌందర్య రాశి అవుతుందని, దమయంతి వంటి పతివ్రత, అరుంధతి వంటి తేజస్సు కలదని ఇలా ఎన్నో రకాలుగా చెప్పుతూ లక్ష్మీ కళతో, పాతిపత్యంతో, సౌభాగ్యంతో జీవిస్తుందని, ఈమెకు ఆయుష్ సంపూర్ణంగా ఉందని పండితులు పలకడం జరుగుతుంది. అందరి జ్యోతిష్యులు ఈ విధంగానే పలికారు. కానీ ఒక జ్యోతిష్యుడు మాత్రం ఈమెకు ఒక దోషం జాతకములో ఉందని, ఈమెకు వివాహం జరిగిన కొద్ది కాలానికే ఆమె భర్త మరణించే అవకాశం ఉందని చెప్తాడు. ఆ మాటలకి ఆ రాజు నిర్ఘాంతపోతాడు. ఆ రాజకుమారి దినాదినాభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఆమెకు అక్షరాభ్యాసం జరిగింది. గొప్ప విద్యావంతురాలు అవుతుంది. ఒకనాడు రాజకుమారి తన వద్ద ఉండే చెలికత్తెలలో ఒకరు, నీకు చిన్నప్పుడు చెప్పిన జాతకం ప్రకారం ఒక విషయం విన్నాము, నీకేమైనా తెలుసా అని అడుగుతారు. దానికి రాజకుమారి, నాకు ఏమీ తెలీదు అని సమాధానం చెబుతుంది. దానికి ఆ చెలికత్తె, నీకు వివాహం జరిగిన కొద్ది కాలానికి నీ భర్త నీకు దూరం అవుతాడని జాతకంలో చెప్పబడి ఉందని చెప్తారు. ఆ మాటలకు రాజకుమారి బాధపడుతుంది. రాజకుమారికి వివాహ వయస్సు వచ్చి ఉంటుంది. ఈ మాటలు విన్న ఆమెకు బాధతో ఆలోచనలో పడుతుంది. ఏ విధంగా ఈ ప్రమాదం నుండి తప్పించుకోవాలా అని, దైవతారాధన ఈ ప్రమాదాన్ని దాటించవచ్చునని, దానికోసం గురువులను ఆశ్రయించాలని భావించి సమస్యకు పరిష్కారం కూడా ఉంటుందని భావిస్తుంది. అందుకు ఆమె రాజ్య గురువైన ముని ఆశ్రమానికి చేరుకుంటుంది. ఆ ఆశ్రమంలో ఆ ముని యొక్క పత్ని, ఆమె పేరు మైత్రేయి, దీర్ఘ సుమంగిలిగా ఉండాలని దృక్పథంతో రాజకుమారి ముని భార్యను ఆశ్రయిస్తుంది. అందులోనూ ఆ ఋషి పత్ని మైత్రేయి అసామాన్యురాలు. ఉపనిషత్తులతో కూడా ఈమె గురించి ప్రస్తావన ఉంది. మైత్రేయి గొప్ప బ్రహ్మజ్ఞానము కలది. ఎన్నో మహిమలు కలిగిన వ్రతాలు, నోములను చేసి మహాశివుని మెప్పించిన మైత్రేయి చాలా గొప్ప జ్ఞానవంతురాలు. అటువంటి ముత్తైదువ అయిన మైత్రేయిని రాజకుమారి ఆశ్రయిస్తుంది. రాజకుమారి రాకను చూసిన మైత్రేయి ఆమెకు ఆహ్వానం చెప్పి, ఏమి నీ కోరిక తల్లి అని అడుగగా, రాజకుమారి ఆమె పాదాలకు నమస్కరించి నాకు దీర్ఘ సుమంగళి యోగం కలిగేటట్లుగా అనుగ్రహించమని జరిగిందంతా వివరిస్తుంది. అందులకు మైత్రేయి ఆలోచించి, రాజకుమారి నీలకంఠుని సతీమణి శ్రీ గౌరీదేవని శాంకరిణి ఆరాధించు అని పలికినది. అనగా మహేశ్వరునితో కలిసి ఉన్న గౌరీదేవిని పూజించమని భాగవతంలో కూడా రుక్మిణీదేవి గౌరీదేవిని ఆరాధించినట్లుగా చెప్పబడుతుందని, కావున పెద్ద ముత్తైదువ అయిన గౌరీదేవిని ఆరాధిస్తే ఆపదలు, భయాలు వీడిపోతాయని చెప్పి పూజా విధానం వివరిస్తుంది. శుచితో, శుభ్రతతో ప్రాత సమయంలో పూజ చేసి ఆ తర్వాత పగలంతా నియమనిష్టలతో శివనామస్మరణ చేస్తూ ఇంద్రియ నిగ్రహంతో కోపం తగ్గించుకొని
అనవసరం మాటను మాట్లాడక, నిందలు మాట్లాడక, శివనామముతో కల్మషం లేని మనసుతో ఆరాధన చేయాలని శివ అష్టోత్రం, గౌరీ అష్టోత్రం, గౌరీ శంకరులు ఇద్దరిని పూజించాలని, పూజ ముగిసిన తరువాత ముత్తైదువకు పసుపు కుంకుమలు వస్త్రములను వాయనం ఇవ్వాలని, ఈ వ్రత సమయంలో ఏదైనా ఆపదలు కలిగినా సమస్యలు వచ్చినా చెలించక ఉండాలని, మనకు ఉన్న ప్రారబ్ధాలను తప్పించుకునే సమయంలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయని, వాటిని తట్టుకొని నిలబడాలని, అప్పుడే శుభం జరుగుతుందని చెబుతుంది. ఇలా చేయటం వల్ల గౌరీశంకరుల ఆశీస్సులతో, కరుణతో ఆపదలు తొలగుతాయని, శివపూజ మహిమ అంత గొప్పదని, ఎలాంటి కష్టాల నుండి అయినా సులువుగా బయటపడతారని చెప్పగా, దానికి ఆ రాజకుమార్తె ఆ విధంగా నియమనిష్టలతో వ్రతం చేస్తానని మైత్రేయికి మాట ఇచ్చి వ్రతమును మొదలు పెడుతుంది. ఆ వ్రతం మొదలుపెట్టే సమయానికి ఆమెకు ఇంకా వివాహం నిశ్చయం కాలేదు. కన్యగా ఉన్నప్పుడే వ్రతం చేయడం మొదలు పెడుతుంది. సోమవారం వ్రతం చేస్తున్న సమయంలోనే ఆమె తండ్రి మంచి సంబంధం వచ్చిందని, నలచక్రవర్తి వంశానికి చెందిన రాజకుమారుడు వరునిగా దొరికాడని, నలదమయంతులకు కుమారుడైన ఇంద్రసేనుడి కుమారుడైన చంద్రాంగదుడు పెళ్లి కుమారుడుగా లభించాడని, అంతకన్నా గొప్ప విషయం ఏముందని, అతను గొప్ప సౌందర్యవంతుడని వారిరువురికి వివాహం జరిపించటం జరిగింది. వివాహం జరిగిన కొంతకాలానికి చంద్రాంగదుడు యమునా నదిలో విహారం చేయాలనే కోరిక కలుగుతుంది. దానికి కావలసిన సదుపాయాలను అతని మామగారు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా చంద్రాంగదుడు అతని పరివారంతో యమునా నదీ తీరాన యమునలోనూ నౌకా విహారం చేస్తూ ఉండగా, యమునా నది తీవ్రత ఎక్కువ అవ్వడంతో పడవ కొట్టుకొని పోవడం జరుగుతుంది. ఆ వార్త విని మొత్తం ప్రజలంతా బాధపడ్డారు. గాలించగా అతని మృతదేహం లభించలేదని, మిగిలిన వారి యొక్క మృతదేహాలు లభించాయని తెలిసి అందరూ దుఃఖితులయ్యారు. ఈ విషయాన్ని రాజకుమారికి ఎలా చెప్పాలని, మృతదేహం లభించలేదు కనుక అతను మరణించి ఉండడేమో అని తెలియక బాధపడుతూ, ఆ సమయంలో ఒకవేళ చెప్పిన ఆ మాటను నమ్మశక్యం కాక ఆమె పూజను కొనసాగిస్తూనే ఉన్నది. ఈ విషయం తెలుసుకొని చంద్రాంగదుడు తండ్రి ఇంద్రసేనుడు చాలా దుఃఖితుడు అయ్యాడు. ఆ బాధతో రాజపాలన మరవటంతో అతని దాయాదులు ఇంద్రసేనుడి చెరసాల పాలు చేసి రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయినా ఆమె కదలక పట్టుదలతో శివారాధన చేస్తూనే ఉంది. ఆ విధంగా 3 ఏళ్లు గడిచాయి. ఇంతలో యమునా నదిలో మునిగిపోతున్న చంద్రాంగదుడిని ఆ నదిలోని నాగకన్యలు రక్షించి అతని నాగలోకానికి క్షేమంగా చేర్చి అక్కడ ఉపచారాలు చేశారు. అక్కడ నాగరాజ్యానికి అధిపతి అయిన తక్షకుడు చంద్రాంగదుడి చరిత్ర తెలుసుకొని అతనికి మర్యాదలు చేసి, నీవు ఈ విధంగా క్షేమంగా ఉన్నావంటే నీ యొక్క సౌభాగ్యమే అని నీకు దైవాన అనుగ్రహం ఉన్నదని పలికి, నీవు ఏ దైవతారాధన చేస్తున్నావని ప్రశ్నిస్తాడు. దానికి చంద్రాంగదుడు తన ఇష్టదైవాన్ని తలుచుకొని, 3 దేవతలకు అధిపతి అయిన మహేశ్వరుని నేను ఆరాధిస్తున్నానని, ఆ సదాశివుడే నాకు ఇష్టదైవం అని తక్షకుడితో పలుకుతాడు. దానికి తక్షకుడు శివభక్తులను పూజించడం శివుడిని పూజించడంతో సమానమని, నీవు ఇక్కడే మాతో ఉండిపోమ్మని అడుగగా, అందుకు చంద్రాగదుడు, మీరు ఎన్ని సకల సౌకర్యాలు మర్యాదలు చేసినా ఇది నాకు పరాయి దేశమే అవుతుంది. నన్ను నా దేశానికి పంపే ఏర్పాటు చేయమని ప్రార్థించగా తక్షకుడు అన్ని ఏర్పాట్లు చేస్తాడు. అతనితో పాటు తక్షకుడు దివ్యమైన పరివారాన్ని, గుర్రాన్ని ఇచ్చి పంపిస్తాడు. ఆ గుర్రం ఎక్కడికి కావాలి అనుకుంటే అక్కడకు వెళ్ళగలదు అని చెప్తాడు. వాటిని స్వీకరించి చంద్రాంగదుడు అతని రాజ్యానికి చేరుకోవటం జరిగింది. తిరిగి వచ్చిన తన భర్తను చూసి
రాజకుమారి ఆనందించింది. ఆ రోజు సోమవార వ్రతం పూర్తి అవటం, ఆమె పూజించిన శివలింగాన్ని యమునా నదిలో కలపటానికి వెళ్తున్న సమయంలో ఆ నదిలో నుంచి గుర్రంతో చంద్రాంగదుడు రావటం చూసి శివపూజ మహిమ తెలుసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రసేన రాజు సంతోషించాడు. అదేవిధంగా చిత్రవర్మ కూడా సంతోషించాడు. ఇలా కార్తీక సోమవార వ్రత శివారాధనతో ధన్యులు అయ్యారని బ్రహ్మోత్సవ కాండంలో చెప్పబడింది. ఈ వ్రత కథను ఎవరైతే కార్తీక సోమవారం రోజు వింటారో వారికి శివానుగ్రహము కలిగి శివారాధనతో ధన్యులు అవుతారు. తదాస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ కొట్టండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది చాలా అవసరం అండి.